హలో అండి, వెల్కమ్ టు జాహ్నవి వంటలు. ఈరోజు మన ఛానల్లో కొర్రలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ కంటే ఈ కొర్రలతో చేసిన ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే అలానే చాలా ఈజీగా బరువు కూడా తగ్గొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కనుక ఈ కొర్రలతో ఇడ్లీ ట్రై చేశారంటే రెగ్యులర్గా తినే ఇడ్లీ మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల వరకు కొర్రలు వేసుకోవాలి. ఇవి మీకైతే ఏ సూపర్ మార్కెట్లో అయినా చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయండి. ఇవి 2 కప్పులు కొర్రలు వేసుకున్న తర్వాత సరిపడా నీళ్లు వేసుకుని కొర్రల్ని బాగా కడుక్కోవాలి. కొర్రల్ని మనం మిల్లెట్స్ ఎప్పుడైనా వాడుకుంటున్నప్పుడు ఎక్కువ సార్లు కడుక్కోవాలి. అలా కడుక్కుంటేనే ఇవి త్వరగా డైజెస్ట్ అవుతాయి. చూడండి, ఇలా మురికంతా వదిలేటట్లు బాగా పిసికి కడగాలి. ఒక 4-5 టైమ్స్ వరకు కడగాలి. కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి. ఒక 6 నుంచి 8 గంటల వరకు కొర్రలను బాగా నానబెట్టుకోవాలి. అలానే మనం తీసుకున్న 2 కప్పుల కొర్రలకి 1 కప్పు వరకు మినపప్పు వేసుకోవాలి. మీరు పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు. తర్వాత దీనిలో 1 చెంచా మెంతులు వేసుకోవాలి. వేసుకుని మినపప్పులో కూడా సరిపడగా నీళ్లు వేసుకుని బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 గంటలు నానేసరికి కొర్రలు మినపప్పు చూడండి బాగా నాని కదా. నేనైతే 8 గంటల వరకు నానబెట్టాను. ఈ మధ్యలో అయితే కొర్రల్ని 3-4 సార్లు నేను పై వరకే కడిగాను. అలా కడిగితేనే హెల్త్కు చాలా మంచి. మినపప్పు అయితే మనం రెగ్యులర్గా ఎలా కడుక్కుంటామో అలాగే నానిన తర్వాత 3-4 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. కొర్రలు అయితే మాత్రం ఎక్కువ సార్లు కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత ఇలా గ్రైండర్లో ముందుగా మినపప్పు వేసి రుబ్బుకోవాలి. ఇలా మినపప్పు మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ కొంచెం వేసుకుంటూ రుబ్బుకోవాలి. మీరు పప్పునైతే మరీ జారుడుగా రుబ్బుకోకూడదండి. మిల్లెట్స్ అయితే చాలా వాటర్ అబ్జర్వ్ చేసుకున్నా కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కొంచెం గట్టిగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. ఇలా పిండిని కూడా బాగా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం మామూలుగా ఉండేటట్లు రుబ్బుకోవాలి. ఇలా బాగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పిండి మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రైండర్లోనే కొర్రలు వేసుకోవాలి. కొర్రలు అయితే ఎక్కువ వాటర్ ఏం పట్టవండి. మనం వీటిని చాలాసేపు నానబెట్టాం కాబట్టి ఆ నానబెట్టిన వాటర్తోనే ఇవి బాగా నలిగిపోతాయి. ఈ కొర్రలు బాగా మెత్తగా కాకుండా కొంచెం ఇలా పలుకుండేటట్లు రుబ్బుకుంటే సరిపోతుంది. ఇవి 3-4 నిమిషాల్లోనే చాలా ఈజీగా నలిగిపోతాయి. ఇలా నలిగిన తర్వాత ఈ కొర్రల పిండిని కూడా ఇదే మినపప్పు తీసుకున్న గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకుని ఇవి బాగా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 6-7 గంటల వరకు కానీ లేకపోతే ఓవర్ నైట్ మొత్తం ఈ పిండిని నాననివ్వాలి. అలా నానితే చాలా బాగుంటుంది పిండి. సమ్మర్లో అయితే కనుక పిండి ఫెర్మెంటేషన్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 5-6 గంటలు అయితే సరిపోతుంది. మిల్లెట్స్ కాబట్టి రవ్వ పట్టినంతసేపు వీటికి పట్టదు. చూడండి, 6 గంటలు నానేసరికి పిండి బాగా పొంగింది కదా. మీరు కనుక చాలా లేట్గా టిఫిన్ చేసుకునే అలవాటు ఉంటే కనుక పొద్దున్నే తీసి పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. లేకపోతే ఈ పిండి చాలా త్వరగా పులిసిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి మీకు అవసరమైనంత పిండిని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ పిండి మొత్తం ఒకేసారి వాడం కాబట్టి మీకు అవసరమైనంత పిండిని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే పిండి మరీ గట్టిగా అనిపించినప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్లోకి పిండిని ఒక్కొక్కటిగా ఇడ్లీలుగా వేసుకోవాలి. మీరు రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ పిండి చాలా రోజులు నిలవ ఉన్నట్టు ఈ మిల్లెట్స్తో చేసిన పిండి అయితే ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. ఇదైతే 2 రోజులు మాత్రమే ఉంటుంది. 2 రోజుల్లో వాడేసుకోవాలి, లేకపోతే పులిసిపోతుంది వెంటనే. ఇలా ఇడ్లీలు మరీ లావుగా కాకుండా మరీ పలుచుగా కాకుండా సమానంగా ఉండేటట్లు వేసుకోవాలి. ఎందుకంటే మనం మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి ఇడ్లీ బాగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికేసరికి చూడండి ఇడ్లీలు చక్కగా పొంగుతూ ఉడికినాయి కదా. ఇప్పుడు వీటిని బయటకు తీసుకోవాలి. బయటకు తీసుకుని వెంటనే ఇడ్లీలు తీసుకోకుండా కొంచెం ఒక 2 నిమిషాలు కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. స్పూన్ని ఒకసారి తడి చేసి తీస్తే ఇడ్లీలు అంటుకోకుండా చాలా నీట్గా వస్తాయి. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు ఈ పిండితో కావాలంటే ఇడ్లీలే కాకుండా దోశలు కూడా వేసుకోవచ్చు. కొంచెం
మీరు మిల్లెట్స్ రుబ్బుకునేటప్పుడు కొంచెం మెత్తగా రుబ్బుకుంటే దోశలు కూడా ఈ పిండితోనే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటాయండి. రెసిపీ నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.